అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ సునీల్ కాంబినేషన్ ఎప్పుడూ ఫన్ఫుల్గా ఉంటుంది. ఇద్దరి మధ్య స్నేహం కూడా సినిమాలకు అతీతంగా ఉంటుంది. తాజాగా భర్త మహాశైలకు విజ్ఞప్తి సక్సెస్ మీట్లో రవితేజ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాది సునీల్ది విపరీతమైన వెటకారంతో కూడిన ఫ్రెండ్షిప్. మా అమ్మ సునీల్ వాళ్ళ అమ్మ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ వెటకారాలే మాకు వచ్చినట్లు ఉన్నాయని చెప్పారు. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ఈ నెల 12న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాతి సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ డ్రామా పెద్ది కోసం ఆయన కఠినంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను పంచుకున్న చరణ్ ఫైర్ మీదున్న నిశ్శబ్దంగా పనిచేస్తున్న తర్వాతి సవాల్కు సిద్ధం అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్లో ఢిల్లీ స్కెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆ స్కెడ్యూల్లో రామ్ చరణ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రశంసించారు. ఈ నెలాఖరు నాటికి సినిమా టాకీ పార్ట్ పూర్తి అయ్యే అవకాశం ఉందని సమాచారం. సంక్రాంతి సందర్భంగా హీరో మంచు విష్ణు ఒక కీలక ప్రకటన చేశారు. ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక పోటీని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ 1 పేరుతో ఈ పోటీని నిర్వహిస్తున్నట్లు ఆవా ఎంటర్టైన్మెంట్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ పోటీలో పాల్గొనేవారు గరిష్టంగా 10 నిమిషాల నిడివిగల లఘు చిత్రాలను సమర్పించవచ్చునని ప్రకటనలో పేర్కొన్నారు. కథ చెప్పే విధానం, దర్శకత్వ ప్రతిభ ఆధారంగా విజేతను ప్రకటిస్తామని విష్ణు తెలిపారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన దర్శకుడికి 10 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా తీసే అవకాశాన్ని నిర్మాత మంచు విష్ణు కల్పిస్తారు. అర్హులైన దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకురావడమే ఈ పోటీ యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ యుఫోరియా శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ బ్యానర్పై నీలిమ గుణ, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో గుణశేఖర్ నేటి యూత్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృథ్వీరాజ్, కప్పలత, సాయి శ్రీనికారెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ రెడ్డి, లిఖిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఇటీవల దురంధర్ చిత్రంతో హీరోయిన్గా ఆకట్టుకున్న సారా అర్జున్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండటం విశేషం. సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ సమస్యలు, క్రైమ్ నేపథ్యంతో చాలా రా అండ్ ఇంటెన్స్గా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సంక్రాంతి రేసులో కొంత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన బలమైన మౌత్ టాక్తో శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం, స్వచ్ఛమైన కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. మొదట పరిమిత థియేటర్లలో విడుదలైనప్పటికీ రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్తో స్క్రీన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఈ చిత్రం సంక్రాంతి సక్సెస్ మూవీగా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ చాలా కాలంగా ఎదురు చూస్తున్న పెద్ద హిట్ను ఈ సినిమా ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. మంచి కంటెంట్ ఉంటే విడుదల తేదీ ప్రభావం ఉండదని ఈ సినిమా నిరూపించింది అన్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు పనితీరును ప్రశంసించిన ఆయన నరేష్ పాత్రకు వస్తున్న స్పందన ప్రత్యేకమని తెలిపారు. సంక్రాంతి సీజన్ తనకు కలిసొస్తుందని అన్నారు. ఇకపై ప్రతి సంక్రాంతికి ఒక సినిమా స్లాట్ రిజర్వ్ చేసుకోవాలని నవ్వుతూ అన్నారు. నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. స్టార్ హీరో విజయ్, టాప్ హీరోయిన్ సమాంత జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి థాను నిర్మించిన తమిళ చిత్రం తెరి ఘన విజయం సాధించింది. తెలుగులో పోలీస్ పేరుతో అనువాదమై ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సూపర్ హిట్ చిత్రంలా నిలిచింది. ఈ చిత్రం మరోసారి వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ పోలీస్ చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో ప్రముఖ పంపిణీ సంస్థ ఏషియన్ ఫిల్మ్స్ వారు, ఆంధ్రాలో సురేష్ మూవీస్ వారు భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ వార్తతో సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తూ ఉండగా విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు మరోసారి ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ను థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దిగ్గజ నటులు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతిని పురస్కరించుకొని గత 3 ఏళ్లుగా యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ఏటా ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహిస్తుంది. గత 2 హెల్త్ క్యాంపులను మొగల్తూరు, భీమవరంలో నిర్వహించారు. ఈ సంవత్సరం కృష్ణంరాజు గారి 86వ జయంతి సందర్భంగా 3వ వార్షిక యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ క్యాంపును ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లా మధిర దెందుకూరు శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ హెల్త్ క్యాంపులో డయాబెటిక్ సంబంధ కాళ్ల సమస్యలున్నవారు, ఇతర ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఉచితంగా పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తారు. ఈ కార్యక్రమం గురించి కృష్ణంరాజు గారి సతీమణి శ్రీమతి శ్యామలాదేవి గారు మాట్లాడుతూ, పేద ప్రజలకు సాయం చేయడం మన బాధ్యత అని కృష్ణంరాజు గారు నమ్మేవారు. ఆయన ఆలోచనకు ప్రతిరూపమే ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు. ఏటా నిర్వహించే ఈ హెల్త్ క్యాంప్ ద్వారా పేద డయాబెటిక్ పేషెంట్స్కు కావాల్సిన హెల్త్ కేర్, ఇతర వైద్య అవసరాలు అందిస్తున్నామన్నారు. టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు నిలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పండగకు విడుదలై థియేటర్లలో జోరుగా సాగుతుంది. ప్రమోషన్ల దశ నుంచే భారీ అంచనాలు ఏర్పడగా విడుదల తర్వాత ఆ అంచనాలను వసూళ్ల రూపంలో నిజం చేస్తుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలి రావడంతో అన్ని ప్రాంతాల్లోనూ షోలు హౌస్ఫుల్ అవుతున్నాయి. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత ఊపందుకున్నాయి. ఆన్లైన్ టికెట్ బుకింగ్లోనూ ఈ సినిమానే ముందంజలో ఉంది. బుక్ మై షో వేదికగా ఇప్పటివరకు దాదాపు 2.5 మిలియన్ల టికెట్లు అమ్మడవడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్కు నిదర్శనం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తొలి రోజే భారీ ఓపెనింగ్ను నమోదు చేసింది. ఆ తర్వాత రోజురోజుకి వసూలు పెరుగుతూ 3వ రోజుకు 150 కోట్ల గ్రాస్ మార్కును, 4వ రోజుకు 200 కోట్ల క్లబ్ను దాటింది. తాజాగా 5 రోజుల కలెక్షన్లను మేకర్స్ అధికారికంగా ప్రకటించగా ప్రపంచవ్యాప్తంగా 226 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇది ఒక ప్రాంతీయ సినిమాకు ఆల్ టైమ్ రికార్డ్ అని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. నిర్మాతల ప్రకటనలో ప్రతి మార్కెట్లో మన శంకర వరప్రసాద్ గారు డామినేషన్ కొనసాగుతుంది. మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా ఈ చిత్రం 5 రోజుల్లోనే 226 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇది రీజనల్ సినిమా చరిత్రలో అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. వీకెండ్ మొత్తం సినిమా ట్రెండ్ కొనసాగుతుందని కూడా వారు ధీమా వ్యక్తం చేశారు. 2026 సంక్రాంతి బరిలో నిలిచి ఘన విజయం సాధించిన చిత్రాల్లో భర్త మహాశైలకు విజ్ఞప్తి ఒకటి. మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా సక్సెస్ను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో రవితేజ తనదైన శైలిలో సందడి చేశారు. హీరోయిన్ డింపుల్ హైతి, కమేడియన్ సునీల్, దర్శకుడు కిషోర్ తిరుమల వేదికపై డ్యాన్స్ చేసి ప్రేక్షకులను, అభిమానులను ఉత్సాహపరిచారు. సంక్రాంతి సీజన్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీనికి మంచి ఆదరణ లభిస్తుందని చిత్ర బృందం ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసింది. యష్ టాక్సిక్ టీజర్ వివాదం రోజుకు ముదురుతోంది. తాజాగా దీనిపై సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. ఈ దశలో తాను ఎలాంటి స్పష్టత ఇవ్వలేనన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ మీడియాలో వచ్చే కంటెంట్ గురించి ఆయన ప్రస్తావించారు. టాక్సిక్ టీజర్ వివాదంపై ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి కామెంట్ చేయలేను. కానీ ఒక విషయం అయితే నేను స్పష్టంగా చెప్పగలను. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో మీరు చూసే ఎన్నో వీడియోలకు సెన్సార్ సర్టిఫికేట్ ఉండదు. అవి మా పరిధిలోకి రావు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంతో పాటు చూసే ప్రతిదీ సెన్సార్ పొందిందే అన్న భావనల నుంచి బయటకు రావాలి. ఓటీటీ కంటెంట్ కూడా సెన్సార్ పొందిందనే అనుకుంటారు. కానీ అవి మా వద్దకు రావు. ఆ కంటెంట్కు ధృవీకరణ ఉండవు అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ చైర్మన్ తెలిపారు. బాలీవుడ్ గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై దుమారం రేగింది. దీనిపై ప్రముఖులు స్పందిస్తున్నారు. అవి డేంజరస్ కామెంట్స్ అని రచయిత్రి శోభాడే మండిపడగా, రెహమాన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని తాను నమ్మలేకపోతున్నానని, ఆయన వ్యాఖ్యలను కొందరు అపార్థం చేసుకుని ఉండొచ్చని ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అఖ్తర్ అన్నారు. రెహమాన్కు బాలీవుడ్లో వర్క్ లేకపోవడానికి కారణం మతం కాదు. ముంబైలో నాకు తెలిసిన చాలా మందికి రెహమాన్పై గౌరవం ఉంది. అంతర్జాతీయ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉంటున్నారని, విదేశాల్లో ఆయన నిర్వహించే ప్రోగ్రామ్స్ ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని, అందుకే తమ ప్రాజెక్టులకు ఆయన అందుబాటులో ఉండరేమో అని ఇక్కడ మేకర్స్ అనుకోవచ్చు. పైగా తొలి నుంచి రెహమాన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. అందుకే చిన్న నిర్మాతలు ఆయన్ను సంప్రదించలేకపోవచ్చు. కమ్యూనిటీ కారణంగానే ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయి అనేదాన్ని నేను నమ్మను అని జావేద్ పేర్కొన్నారు. ఇదే అంశంపై సింగర్ షాన్ మాట్లాడుతూ, ఇక్కడ మతపరమైన కోణం ఉందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అదే కారణమైతే కొందరు హీరోలు ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉండేవారు కాదు కదా అని అభిప్రాయపడ్డారు. రెహమాన్ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో బాలీవుడ్లో తమిళ్ లేదా మహారాష్ట్రేతరులపై పక్షపాతం ఉంటుందా అని ప్రశ్నించగా, వ్యక్తిగతంగా తానెప్పుడు ఎలాంటి వివక్షను ఎదుర్కోలేదని
లేదని తెలిపారు. 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ నెలకొంది. సృజనాత్మకత లేని వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనికి మతపరమైన అంశం ఒక కారణమై ఉండొచ్చు. అది నాకు నేరుగా ఎదురు కాలేదు కానీ గుసగుసలు వినిపించాయి. నేను పని కోసం వెతకను. చిత్తశుద్ధి ఉంటే పనే మన వద్దకు వస్తుందని విశ్వసిస్తా అని రెహమాన్ అన్నారు. ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది నాకు కొంచెం స్పెషల్, నాకైతే స్పెషల్ సంక్రాంతి. ఎందుకంటే ఈ సంక్రాంతికి నేను నలుగురిని నవ్వించే అవకాశం నాకు వచ్చింది ఈ సినిమాలోనేనండి. నిజంగా నాకు వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ తమ్ముడు. కిషోర్ని నేను ఎప్పుడు ఇంతకుముందు చిత్రలహరి అయ్యి చేసేటప్పుడు కిషోర్ని అంటూ ఉండేవాడిని, నీది రియల్ లైఫ్లో చాలా స్పాంటేనియస్. తనను కలిస్తే అరగంట మాట్లాడామంటే మనం ఆల్మోస్ట్ అరగంట కూడా నవ్వుతూనే ఉంటాం. అంత నీట్గా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వేసే డైలాగులన్నీ కూడా మన అంత నీట్గానే ఎంటర్టైన్ చేస్తాయి. ఎక్కడ ఎవరిని హర్ట్ చేసేలా ఉండవు ఏమి. నాకు చాలా ఇష్టం తిన కామెడీ ఎందులో పెడతాడని. అలాగే ఇంకా రవి గారిది నాది అంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ అండి. ద మోస్ట్ ఒరిజినల్ ఫ్రాంక్ హ్యూమన్ బీయింగ్ నేను చూసింది రవితేజ్ గారిని. రవితేజ్ గారికి ఒక విషయంలో చాలా పుణ్యం ఉంటుందండి. ఎందుకంటే అది ఆయన టైం ఆయన వేస్ట్ చేసుకోకపోవడంతో పాటు మన టైం ఆయన వేస్ట్ చేయరు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 1 minute చెప్పే మ్యాటర్ని ఆయన అరగంట చెప్పరు, ఎప్పుడు ½ minute చెప్తారు. సో మన టైం కూడా బాగా సేవ్ అయింది కదండి. ఏమైనా సంపాదించగలం, టైం మళ్ళీ సంపాదించలేం కదా. అందు గురించి ఆ రకంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అండ్ నేను ఎప్పుడైనా మా షూటింగ్ కాకుండా ఎప్పుడన్నా ఎవరినన్నా కలుద్దామంటే నేను కలిసేది ఆయనేనండి, రవితేజ్ గారిని. సో మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎనర్జీ అయితే ఇంక ఇంపాసిబుల్ అండి, ఎవరైనా టచ్ చేయలేం కూడా. 100 మంది ఉన్నా సరే ఆయన ఒకసారి ఏంట్రా అంటే ఇంక అటే వెళ్ళిపోద్ది అంతే, ఇంక అవుట్. అదేదో ఇంకా అది రాసే డైలాగులో కానీ ఇంకా అది ఏం చేయలేము. ఇంకా ఆయనకి సెంటిమెంట్ క్యారెక్టర్ ఇచ్చినా సరే అదే ఫ్లో వస్తుంది ఏకంగా, ఇంక డామినేట్ అయిపోద్ది అది. సో ఈ సినిమా నాకు భీమవరం నుంచి నా ఫ్రెండ్ వర్మన్ తను ఫోన్ చేసి చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేశాడు. తను సినిమా చూసిన వెంటనే ఫోన్ చేసి, అరే చాలా కాలం అయిందిరా నీ కామెడీ చూసి నేను ఎంజాయ్ చేసి ఫుల్ ఫిలిము విపరీతంగా నవ్వుకుని ఎంజాయ్ చేశానురా, నిజంగా కడుపు నిండిపోయిందిరా ఈ పండగకి, చాలా బాగా చేసావు అని నా ఫ్రెండ్స్ నుంచి కూడా నాకు మంచి అప్లాజ్ తెచ్చింది సినిమా అండి. అలాగే సుధాకర్ గారు, మీరు అందరూ ఇప్పుడు చూశారు కదా సుధాకర్ గారు ఎంత ప్యూరో. మీకు ఇంకోటి ఏంటంటే చెప్పేశారు వెంటనే, ఆయన చేయి కూడా చూపించారు. సో అంత ప్యూరెస్ట్ ప్రొడ్యూసర్ మాకు ఆయన. మీకు ఎప్పుడు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్, పేరు డబ్బు రావాలని. అలాగే అనయ్య, మీరు అంటే ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ కనపడినప్పుడు, ఇక్కడ కెమెరా నా మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కనపడినప్పుడు నన్ను చూసుకుని నాకు అర్థమైందండి అన్నయ్య, మీరు సినిమాలో నాకు ఎంత బాగా లైటింగ్ చేశారో. అంత శ్రమ తీసుకుని నా మీద 4 లైట్లు ఎక్కువ వేశారు. ఇక్కడ కామన్గా పెట్టారు కాబట్టి నేను అంత గ్లోగా కనపడలేదు. సో చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ సినిమాలో నేను కొత్త షాట్ ఒకటి మీరు చూశాను. నేను చాలా కాలం ట్రావెల్ అయ్యాను మీతో. రవితేజ్ గారు ఒక సిచ్యువేషన్లో తల తిరిగిపోద్దంటే ఆయనతో పాటు లొకేషన్ కూడా తిరిగింది. అది ఎలా చేశారు అన్నయ్య అని ఇందాకనే అడిగాను నేను. చాలా బాగుంది అన్నయ్య, షాట్ చాలా బాగుంది. ఇంకా ప్రకాష్ గారి గురించి చెప్పక్కలేదు మనం. ఒక పూర్ మెన్ గుడ్స్ ఏదన్నా మీరు సెట్ అయిందంటే ఆ పూర్ మెన్స్లో రిచ్గా ఉంటుంది ఆ సెట్. అంత నీట్గా ఏ రకంగా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు ఆయన. సో ఇలా మురళీ గారితో పాటు, మురళీధర్ గౌడ్ గారితో పాటు, అలాగే రోహన్, అందరి కాంబినేషన్, డింపుల్ గారు, అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమాల్లో. నాకు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా డింపుల్ గారు మిమ్మల్ని చూసి కొంచెం భయం వేసింది కూడా. అంటే ఒక టఫ్ సిచ్యువేషన్లో కోపంగా అలా చూస్తారు కదా, ఆ కళ్ళు చూసి ఎప్పుడైనా ఇంట్లో అయినా పెద్ద పెంట అయిపోద్దా, ఏమైనా గొడవ అయిపోద్దా, దొరికేసినట్టేనా అనుకున్నా. నేను విపరీతంగా ఎంజాయ్ చేసిందండి. చాలా కాలం తర్వాత నేను పట్టుపట్టు నవ్వేశాను. నా సీన్లు చూసినప్పుడు నాకేమీ అంత అది అనిపించింది, నేను చేశాను కాబట్టి నాకు అంత ఇది కాదు. వినల్ కిషోర్ గారి 2-3 డైలాగ్స్కి విపరీతంగా నవ్వాను. సత్య గారిది దొరికేసిన తర్వాత రియాక్షన్, కవర్ చేసే రియాక్షన్ ఒకటి ఉంటుంది, దానికి విపరీతంగా నవ్వా. మెయిన్ అండి తిన రోహన్ ఎలా కవర్ చేయాలో తెలియక దొరికేస్తున్నాడని హీరో, బాబాయ్ గర్భసంచిలో నొప్పి వచ్చేస్తున్నావు బాబాయ్ అంటే, ఈయన తర్వాత నీకు గర్భసంచి ఎందుకు ఉంటుందిరా, ఓవరాక్షన్ చేస్తున్నావు ఏంట్రా, నీకు గర్భసంచి ఎలా ఉంటుందిరా అంటే దానికి విపరీతంగా నవ్వుకున్నానండి ఆ సిచ్యువేషన్ ప్రకారం. ఈ సినిమా
అని ఇంత బాగా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా నాకు కూడా 10 మందిని ఇంకా బాగా నవ్వించాలి, ఇంకా ఎక్కువ నవ్వించాలి అంటానికి నన్ను కూడా ఎంకరేజ్ చేశారు. అష్క గారు కానీ ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఎలిగెంట్గా చేశారు ఆవిడ. అలాగే తారక్ పొన్నప్ప ఆయన కూడా ఆయన సైడ్ చాలా బాగా చేశారు. సత్య గారు ఇంకా వెన్నెల కిషోర్ గారు నేను చెప్పేది ఏమీ లేదు, ఇంకా వాళ్ళు దాంట్లో వేరే లెవెల్లో ఇది వెళ్ళారు. అండ్ మన గెటప్ సీన్ కూడా ఆయన కాంబినేషన్లో కూడా చేశాను నేను అక్కడ. అందరం కూడా ఇదండి జనరల్గానే రవి గారి షూటింగ్ అంటే ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో షూటింగ్ చేసినప్పుడు కూడా పెద్ద ఏదో బీభత్సమైన షూటింగ్ జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఉండదు, పండగలానే ఉంటుంది. సో నాకు హ్యాపీ ఏంటంటే ఈయన రేస్ కారు అంత ఎనర్జీ, ఆ కార్ని రేస్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి. దాన్ని కూరగాయలు కొనుక్కోవడానికి లేదంటే వేరే చోటకి ఆ రేస్ కార్ నువ్వు వాడపోవడం బెటర్. నువ్వు కరెక్ట్గా ఫ్యామిలీ రేస్లో పెట్టి ఆ రేస్లో విన్ అయ్యేవు తమ్ముడు. ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. ప్రకాష్ గురించి ప్రసాద్ గురించి ఇద్దరికి ప్రత్యేకంగా చెప్పగలేదు, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాం. సో చాలా చాలా హాయిగా ఉంది మళ్ళీ పరిచేసినందుకు. ఇందాక అంత ఇమోషనల్ అయ్యామండి ప్రసాద్. ఓహో, చిన్న కలెక్షన్ గ్లిటర్ కూడా వచ్చింది నీకు, ఏమో అసలు. ఎనీహౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ప్రసాద్, నీతో పనిచేయటం ఒకటి, అండ్ మీ సినిమా ఇంత కలర్ఫుల్గా ఉండటం, ఆర్టిస్టులు అందరూ అందంగా ఉండటం, మా హీరోయిన్లు అందరూ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఫుల్ కలర్ఫుల్గా గ్లాసీగా చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ప్రకాష్. సేమ్ టు యూ. ఇక ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ అంటే ఒకటి చెప్పాలి. ఫస్ట్ కిషోర్తో నాకు ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, 2010 నుంచి నాకు పరిచయం. ఇది నీ గురించి తర్వాత చెప్తాను. మా మురళీధర్ గౌడ్ గారితో ఫస్ట్ టైం చేశాను. ఈయన నాకు మెయిన్ కొన్ని సినిమాలో బాగా రిజిస్టర్ మ్యాడ్ ఇవన్నీ అట్లు అసలు ఎవరైనా అనుకున్నాం మేము. ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే అంటే ఆయన చాలా బాగుంటుందని నాకు తెలిసి నేనే చెప్పినట్టున్నాను కదా. నాకు అసలు బ్రహ్మాండంగా ఉంటుంది క్యారెక్టర్కి, కొత్తగా ఉంటుందని అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అండి, చాలా చాలా బాగా చేశారు. ఇందాక మీరు చెప్పినట్టు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు మీ జోక్స్కి, మీ ఎంటర్టైన్మెంట్, మీ కామెడీకి, బికాజ్ ఆఫ్ కిషోర్ అనుకోండి, ఇదంతా కిషోర్ది అనుకోండి. ఇక తర్వాత మావాడు ఇరగదీశాడు. నాకు ఇంతకుముందు వెంకీలో ఇది దీని ఏమంటారు మన భరత్ అదే అంటే వాడు నీకంటే చిన్నోడప్పుడు సేమ్ ఇది వచ్చింది, ఆ వైబ్ వచ్చింది నాకు. ఇరగదీస్తూ అసలు నీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ అబ్బాయి, చేసుకుంటూ పోయేలాగే మళ్ళీ చేద్దాం, మనం డెఫినెట్గా చేయాలి మనం. కిషోర్, సత్య, గెటప్ సీన్లు అందరితో బాగా ఎంజాయ్ చేశాను. సినిమా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సునీల్ గురించి. సునీల్ నాకు మెయిన్ ఏంటంటే మా టైమింగు ఒక రకమైన ఫ్రెండ్షిప్ మాది, వెట్టకారంతో కూడిన ఫ్రెండ్షిప్. కరెక్ట్గా చెప్పాలంటే విపరీతమైన వెట్టకారం. ఎందుకంటే మా మదర్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఆ వెట్టకారాలు మాకు వచ్చినట్టు ఉన్నాయి. అంటే వాళ్ళ గురించి మామూలుగా మీకు తెలియదేమి, అది చెప్తే బాగోదు, సస్తారు. సో అక్కడి నుంచి నాకు సునీల్ బాగా ఫ్రెండ్స్. సునీల్ మొదటి నుంచి నాది సునీల్, నీకు నాది ఫస్ట్ ఫిల్మ్ భద్రానా? అక్కడి నుంచి దుబాయ్ సీను ఇవన్నీ మొత్తం. ఇప్పుడు నాకు ఆ దుబాయ్ సీన్లో ఏ వైబ్ అయితే ఉందో, లైక్ ఎలా అయితే ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేశాను సునీల్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ మధ్యలో ఏంటంటే నేను కిషోర్ అనుకునేవాళ్ళం ఏంటి కొంచెం మధ్యలో సీరియస్కి వెళ్ళిపోయావు, చాలా సెంటెన్స్ అయిపోయావు, ఏంటి అంటే కిషోరు మరి చూసుకో మరి అతను అని చెప్తే అస్సలు ప్రతి సీను విపరీతంగా చేసాం. కిషోర్ మాట విన్నాడు. సో మళ్ళీ అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉండవా బాబు నా మాట. ఇట్ వాజ్ సూపర్ వర్కింగ్ విత్ యూ సునీల్. మళ్ళీ చేయాలి సునీల్, మళ్ళీ ఇలాంటివి చేయాలి. యా ఓకే, థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ కంగ్రాచులేషన్స్. మాది ఫస్ట్ది కాంబినేషన్ డిసప్పాయింట్ చేసింది, సెకండ్ది ఈ రకంగా. బట్ ఏంటంటే అంతే కొంచెం అది కొంచెం సీరియస్ ఫిల్ము, మంచి ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా బాగుంది. అందులో హిట్ చేసిన ప్రేక్షకుల మహాశయులకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు ఇంకా రావాలి, ఇంకా మంచి దాన్ని ఏమంటారు రన్ ఉంటుంది, చాలా బాగుంటుందని మా ప్రగాఢ నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. మా హీరోయిన్స్ ఆషిక గారు రాలేపోయారు. సో అది ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను.
ఆడవాళ్ళని ఎంతో కొంత పొగడకపోతే వాళ్ళకి నచ్చదు. సో డింపుల్ తను అసలు ఈ క్యారెక్టరు డెఫినెట్గా తను బాగుంటుంది. ఎందుకంటే తను చెప్పినట్టే నేను గ్లామర్ క్యారెక్టర్ చేసి అన్నీ చేశాను, ఇలాంటి చేయలేదు. బట్ ఆ పొటెన్షియల్ కనిపించింది. ఇంకా డాన్సు, తన ఐస్ మంచి పేరు వచ్చిందని అందరూ అంటున్నారు. కంగ్రాచులేషన్స్ డింపుల్. సో పర్ఫామ్ కూడా చాలా బాగా వచ్చింది. డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ డింపుల్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. నువ్వు చాలా బిజీ అయిపోయి బ్రైట్ ఫ్యూచర్ అని కోరుకుంటున్నా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కిషోర్తో అదే ఇందాక స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మొదలెడతాను. అప్పటి నుంచి పరిచయం, మధ్యలో మేము సినిమా చేయాలనుకుని కొన్ని కుదరలేదు, కొన్ని కారణాల వల్ల. తను ఒకసారి తను బిజీ ఉండడం, లేకపోతే నేను బిజీ ఉండడం, మాకు కరెక్ట్గా సింక్ అవలేదు, సరిగా కుదరలా. ఒక ఆర్గానిక్ కామెడీ ఏదైతే ఈరోజు జనాలు కూడా చూసి అంటున్నారు, బయట మా సినిమా మా ఫ్రెండ్స్ గారు చూసిన వాళ్ళందరూ చాలామంది చాలా బాగుంది, చాలా ఆర్గానిక్గా ఉంది. బికాజ్ అది తనలో బేసిక్గా ఉంది. ఎందుకు అప్పుడు అంటే ఈ జనరేషన్ మరి తెలుసో తెలియదో, బాలు మహేంద్ర గారు కానీ, లేదంటే జంజాల్ గారు కానీ, క్రేజీ మోహన్ అని తమిళ్ రైటరు, అటువంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్స్ తనవి. సో తన రైటింగ్స్ అంటే నాకు మొదటి నుంచి చాలా చాలా ఇష్టం. ఎమోషన్ సీన్స్ కానీ ఇంకో దాంట్లో ఎంటర్టైన్మెంట్ రెండు అసలు చాలా అద్భుతంగా రాస్తాడు తను. సో ఫుల్ లెంత్ కామెడీ చేద్దాం, ఆర్గానిక్గా చేద్దాం, చాలా బాగుంటుంది. అలాంటి సినిమా చేయాలి, నాకు ఎప్పటి నుంచో కోరిక నాకు ఇలాంటి సినిమా చేయాలని. సో అది చెప్పటం కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను మా బీవీఎస్ రవికి చెప్పాను ఈ విషయం, ఇలాంటి అనుకుంటున్నాను. గతంలో ఒకసారి కె రాఘవేంద్ర గారితో చేయాలనిపించింది నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్, బట్ కొన్ని కారణాల వల్ల కుదరలా. ఓ ఐడియా రావటం, నేను ఎలా ఉంటే బాగుంటుంది ఒకటి ఇద్దరి మధ్య అనేది చాలా బాగుంది, నేను చేయలేదు ఎప్పుడు అంటే తనే సజెస్ట్ చేశాడు కిషోర్ని. నాకు అసలు పర్ఫెక్ట్ సూపర్ అనిపించింది నాకు. సో కలవటం, సినిమా చేయటం, ఈ రకంగా మీరు రిసీవ్ చేసుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. కిషోర్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మేము ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి డెఫినెట్గా. జనాలు కూడా నీ గురించి చెప్తున్నారు. అండ్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. అసలు ఇంకొక అతని విషయం మర్చిపోయాను. అసలు నేను మా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, తను లేకపోయేసరికి అది మైండ్లో టక్కన రాలేదు నాకు. బాంబేలో ఉన్నాడా? ఓకే. సో ఏదో హిందీ సినిమా చేస్తున్నాడేమో. వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. తను అక్కడ దాకా వెళ్తున్నాడు, అక్కడ దాకా వెళ్ళాడు, వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నేను మెయిన్ క్రెడిట్ ఇచ్చేది ఇద్దరికండి. ఒకటి కిషోర్, రెండు బీమ్స్. ఆఫ్ స్క్రీన్ క్రెడిట్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరే. అతని మ్యూజిక్ కానీ ఇతని రైటింగ్స్ కానీ ఈరోజు జనాల్లో కూడా అంత రెస్పాన్స్ ఉండడానికి రీజను ఆ క్రెడిట్ ఇచ్చేది మాత్రం వీళ్ళిద్దరికే. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేనా ఉంటే మర్చిపోతే ఓకే, మీరు చాలా బాగున్నారండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.